ఎన్నికలప్పుడు కూడా డిసెంబర్ 9 ఇంకా అప్పుడు కూడా పంటలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ పంట రాగానే ఇప్పుడు మీరు అమ్ముకోకండి వడ్లు, మీ వడ్లకు నేను 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోగస్ మాటలు చెప్పిండ్రు. డిసెంబర్ 9 పోయింది, తర్వాత మళ్ళీ మన యొక్క యాసంగి పంట కూడా పోయింది, మళ్ళా వానాకాలం పంట కూడా ఇప్పుడు అయిపోతుంది. ఇప్పటిదాకా బోనస్ అనే మాట లేదు. ఆ బోనస్ కూడా దొడ్డోట్లకి ఇయ్యం, సన్నోట్లకి ఇస్తామని చెప్పిండ్రు. మీ అందరూ తెలుసు సన్న ఓట్లు ఎన్ని వస్తాయో. మన ఊర్లో మన ఇంటికి కావాల్సినవి మాత్రమే సన్న ఓట్లు వేసుకుంటున్నాం. మహబాద్ ప్రాంతం కానీ, పాలకుర్తి కానీ, తొర్రూరు కానీ ఏరియాలో మన కొద్దిగా దొడ్డోట్లు అయితే ఎక్కువ వస్తాయని చెప్పేస్తూనే దొడ్డోట్లు వేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇలా దొడ్డోట్లకి ఇయ్యం, సన్నోట్లకి ఇస్తామని చెప్పేసి అంటే మోసం చేయడం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మనందరూ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. రుణమాఫీ అనేది ఎంత అవుతుందో చెప్పిండు. ఇవాళ 40,000 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండు. కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు 40,000 కాదు 31,000కే లెక్క వచ్చిందని చెప్పిండ్రు. ఆ 31,000 ఇస్తామని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే 26,000 కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పిండ్రు. ఆ 26,000 కోట్లది కూడా బీఆర్ఓ ఇచ్చే నాటికి 17,000 కోట్లు మాత్రమే చెప్పిండ్రు. చివరికి అలా 7-8,000 కోట్లు కూడా ఇయ్యలే. 7-8,000 కోట్లు కూడా ఇయ్యలే. మేము వాడికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజ్జ ఉన్నట్లయితే, మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు 2 లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి. 2 లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు. హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి. హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట చెప్పినావు, ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ 17,000కు బీఆర్ఓ ఇచ్చిండ్రు, 7-8,000 మాత్రమే ఇచ్చిండ్రు. గ్రామంలో 30-40% కూడా రాలే. అన్ని విషయాలు మళ్ళీ అన్ని చెప్తారు. చివరిగా ఒకటే మాట చెప్తున్నాం. నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్న విషయం మీకు తెలుసు. కేసీఆర్ గారు నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్నప్పుడే ప్రతిరోజు లెక్కలు అడిగేవారు. ఎంతమందికి రైతు బంధు ముడుతున్నది, ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిందని చెప్పి 11 సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 11 సార్లు 72,000 కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డీబీటీ రైతు బంధు చేసిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇవాళ గత పంట పోయింది, ఈ పంటలో 4 నెలలు అయిపోయింది. ఇవాళ మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి. ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే. రైతు బీమా లేదు, రైతు బంధు లేదు, రుణమాఫీ అరకొరగా ఇచ్చిండ్రు. వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మిగతా రాదు. విషయాలని అన్ని చెప్తారు. దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇన్ని రోజుల బట్టి కష్టాలు పడ్డారు. ఇక్కడికి దేవాదిలో నీళ్లు తెచ్చింది కూడా కేసీఆర్ గారే. ఇదే కాలుష్యం ద్వారా నీళ్లు తీసుకుని రావడం జరిగింది. పంట బ్రహ్మాండంగా పండించడం జరిగింది. పండిన ప్రతి గింజను కూడా కొనడం జరిగింది. ఇంత బ్రహ్మాండంగా జరిగిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా ఏమన్నా వస్తుందని చెప్పి మన రైతాంగం ఆశపడ్డాం. 10,000 కాదు 15,000 ఇస్తామంటే వాడు ఇస్తాడేమో అని అనుకున్నాం. రుణమాఫీ 1,00,000 కాదు 2 లక్షలు అంటే మనం ఆశపడ్డాం. రైతు బీమా 5 లక్షలు కాదు ఇంకేమో ఇస్తాడనుకుంటే ఆశపడ్డాం. మన ఆశలన్నీ కూడా అడియాసలు అయినాయి. ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు, ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇస్తుంది తప్ప ఇక్కడున్న ఈ దగులుబాజీ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇయ్యరు. కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే. కొట్లాడితేనే మనకి ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీతో 2 ముచ్చట్లు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దయన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. 6 రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే 2 లక్షల రుణమాఫీని వెంటనే